ఇళ్ళ ముందు ఆ వివరాలంటే ఒకసారి చూద్దాం. ఏపీలో వరద రాజకీయం వేడెక్కింది. బ్లేమ్ గేమ్ నడుస్తోంది. ఓవైపు జనం వరదల్లో చిక్కుకుని అల్లాడుతుంటే ఇంకా తేరుకోకముందే బురద రాజకీయం మొదలైంది. విపత్తుకు ప్రస్తుత ప్రభుత్వమే కారణమని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై కూటమి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతోంది. తాము వచ్చి 100 రోజులే అయ్యిందని, సహాయం చేయకుండా అడ్డుపడటమేంటని కౌంటర్లిస్తున్నారు సీఎం చంద్రబాబు. విజయవాడలో వచ్చిన విపత్తు కూటమి ప్రభుత్వ వైఫల్యంతోనే వచ్చినవని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవటం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కాపాడుకునేందుకు బుడమేరుకు నీటిని విడుదల చేశారన్న విమర్శలను వైసీపీ నేతలు గుప్పించారు. చంద్రబాబు దగ్గర ప్రచారం ఎక్కువ, పని తక్కువ అన్నట్లుగా సీనుందన్నారు. ఇంకోవైపు అమరావతి నీట మునిగిందని, కలల రాజధాని కలే అంటూ వైసీపీ సానుభూతి పరులు పోస్టులు పెట్టడం రాజకీయంగా దుమారం రేపింది. వీటికి టీడీపీ కౌంటర్లు కూడా ఇచ్చింది. తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. తాను ఇల్లు మునిగిపోయింది కాబట్టి తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో నీళ్లున్నాయి కాబట్టి ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక, అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు, కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు, ప్రజల కోసమే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం. నిజంగా ఎంత దుర్మార్గమేనంటే, పోనీ ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందా అని అంటే అది సిన్సియారిటీ లేదు. మీరే చూస్తా ఉన్నారు, ఈ కాలనీ ఈరోజు చూశారు, సింగ్ నగర్ చూస్తా ఉన్నారు. ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి, ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పరిస్థితి చూస్తే ఏమొస్తుంది, ఎక్కడ రిలీఫ్ క్యాంపులు లేవు. వరదల్లో విపక్ష నేత జగన్ పర్యటించారు, బాధితులను ఓదార్చారు. అంతవరకు ఓకే, కానీ పనిలో పనిగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ స్థాయి వర్షపాతం నమోదవటం, బుడమేరు పొంగటంతో జరిగిన ఉపద్రవానికి ప్రస్తుత ప్రభుత్వానికి అంటగట్టడాన్ని కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. లక్షల మంది బాధితులుగా మిగలటంతో రాత్రికి రాత్రి అందరినీ ఆదుకోవటం సాధ్యమయ్యే పని కాదు. ఆ విషయం విపక్షానికి తెలుసంటున్నారు. జగన్ తీరుపై సీఎం చంద్రబాబు ఓ స్థాయిలో వెరుచుకుపడ్డారు. కొన్ని చోట్ల వాగులు, వంకలకు గండి కొట్టే దుష్ట శక్తుల నుంచి కాపాడుకోవటానికి పోలీస్ పెట్రోలింగ్ పెట్టామన్నారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నాటు పడవలను వదలటం వెనుక కుట్ర కోణం ఉందా అన్న డౌట్లను ఆయన వ్యక్తం చేశారు. ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. రెండు పిల్లర్స్ మధ్యలో గేట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది. దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకుంది, అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది? ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి? అక్కడితో మాట రాగలేదు. ప్రభుత్వంపై ప్రతిపక్షం విషం చిమ్ముతోందని, వైసీపీ కుట్రలను ప్రజలు తెలుసుకోవాలన్నారు సీఎం. అమరావతి మునిగిపోతుందని వైసీపీ ప్రచారం చేస్తోందని, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నాయకులు రాక్షసుల్లా మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మాట్లాడారు చంద్రబాబు. మరోవైపు సహాయ చర్యల్లో తాను 2 రోజులుగా కనిపించలేదన్న వైసీపీ నేతల విమర్శలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. తాను వెళితే సహాయ చర్యలకు మరింత ఆటంకం కలుగుతుందని, వద్దని చెప్పినందుకే వెళ్లలేదని వివరణ ఇచ్చారు. వైసీపీ నేతలు వరదల్లో దిగి బాధితులను ఆదుకుని కామెంట్లు చేయాలన్నారు. గత 2-3 రోజులు నేను కనిపించట్లేదు అది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను.
ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని, నాతో పాటు నడవండి. ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. అటు విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో కృష్ణలంక, రామలింగేశ్వర నగర్ తదితర ప్రాంతాలు వరద ముంపు నుంచి బయటపడ్డాయి. ఈ రిటర్నింగ్ వాల్ నిర్మించిన ఘనత తమదేనని వైసీపీ అంటుంటే, టీడీపీ హయాంలోనే సగానికి పైగా పూర్తి చేశారన్న వాదనను ఆ పార్టీ నేతలు వినిపిస్తున్నారు. మొత్తంగా రాజకీయం కాస్త వరదల నుంచి డీవియేట్ చేసేలా మారిపోయింది. ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్